బైబిల్ ట్రూత్స్, బైబిల్ వాస్తవాలు. ఈ కార్యక్రమమునకు వ్యూవర్స్ అయిన మీ అందరికీ ప్రేమతో స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. డియర్ వ్యూవర్స్, ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు దైవవర్తమానం అందించువారు రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారు, బిఎస్సి, ఎంఏ, ఎంబీఏ అండ్ బీడీ, ఎంటీహెచ్, ప్రిన్సిపల్ ఆఫ్ బెథెస్దా బిబ్లికల్ సెమినరీ అండ్ ఫౌండర్ ఆఫ్ యునైటెడ్ ట్రినిటీ చర్చ్, బెంగళూరు. వీరు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఇప్పుడు వీరు దైవవర్తమానం అందించబోతుండగా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ, ఓవర్ టు యూ పాస్టర్. వీక్షకులకి అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయంలో, ప్రతి పుస్తకంలో, గ్రంథంలో, ప్రతి సందర్భంలో మనకి కనిపించేది సాతానుడు. సాతానుడు అన్ని వేళల్లో ఉన్నాడు, అన్ని సందర్భాల్లో ఉన్నాడు, అన్ని విషయాలలో కలుగు చేసుకుంటున్నాడు. ఈ సాతానుడికి రకరకాల పేర్లు బైబిల్ గ్రంథంలో నిర్వచించబడ్డాయి, మరి వ్రాయడం జరిగింది. అనేక సందర్భాల్లో ఈ సాతానుడికి మరి తన యొక్క క్వాలిటీస్ని బట్టి పేర్లు ఆపాదించడము జరిగింది. సాతానుడు రకరకాలుగా శోధిస్తాడు, రకరకాలుగా బాధపడతాడు. అనేక సందర్భాల్లో సాతానుడికి రకరకాల కుతంత్రాలు ఉన్నాయి. సాతానుడికి మనల్ని శోధించడానికి, బాధపరచడానికి, గాయపరచడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా సాతానుడు కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలని వాడతాడు. ఆ ఆయుధాలు కొన్ని మనకి తెలుసు, కొన్ని మనకి తెలియవు. ఎందుకంటే సాతానుడు చాలా తెలివిగా మనుషులమైన మనల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నాడు. ఏ వ్యక్తికి కూడా ఆ యొక్క విషయం తెలియకపోయినప్పటికీ కూడా సాతానుడు కుతంత్రంతో ఆ ఆయుధాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క శోధనల్ని మరి మనకు తీసుకొని వస్తున్నాడు. సాతానుడు రకరకాలుగా శోధిస్తాడని చెప్పాను కదా. ఆ శోధనలు మనకి తెలిసినవి పురుషుల్ని స్త్రీల ద్వారా, స్త్రీలని పురుషుల ద్వారా, ఈ యొక్క అధికారము ద్వారా, వ్యామోహము ద్వారా, డబ్బు ద్వారా, రకరకాల పదవుల ద్వారా, రకరకాల సంఘటనల ద్వారా, ఇవన్నీ మరి మనకి తెలుసు. సాతానుడికి ఉన్న ఆ యొక్క పేర్లలో కొన్ని పేర్లు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అలాగే వెలుగుదూత, అలాగే ఘట సర్పము. సాతానుడికి ఇంకొక పేరు కూడా ఉన్నది, శోధకుడు, టెంప్టర్. అంటే ఈ శోధకుడు మనల్ని రకరకాలుగా మోసము చేసి పాపంలో పడేసేలాగా చేస్తాడు. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూస్తే ఈ యొక్క పాపంలో పడేసేటువంటి ముఖ్యమైన అంశాలని భక్తుడు చాలా స్పష్టంగా తెలియచేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, డిజైర్ ఆఫ్ ఫ్లెష్, డిజైర్ ఆఫ్ ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈ మూడు కూడా మనకందరికీ తెలిసినవి అని మనం అనుకుంటున్నాం, కానీ కొన్ని మనకి తెలీదు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ సమయంలో మీకు నేను తెలియచేస్తున్నాను. మనము చాలాసార్లు ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ వచనాల్ని చదివాము, కానీ లోతుగా మనము గమనిస్తే అనేకమైన ఆత్మీయ సత్యాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. లోతుగా మనము ధ్యానము చేస్తే ఆ సాతానుడికి ఉన్న ఆయుధాల నుండి మనల్ని తప్పించి తన యొక్క హస్తము ద్వారా మనల్ని కాచి కాపాడుతాడు. సాతానుడు మోసము చేస్తాడు. సాతానుడు మనల్ని అందరినీ కూడా ప్రలోభ పెడతాడు. సాతానుడు రకరకాలుగా శోధిస్తాడు. అందుకే పౌలు భక్తుడు అనేక సందర్భాల్లో మేము అపాయములో ఉన్నను ఉపాయము లేనివారము కామని చెప్పడం జరిగింది. మనకి ఈరోజు చేతిలో ప్రింటెడ్ బైబిల్ ఉన్నది, ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు. ఇంత సమృద్ధి అయిన వాక్యం ఉన్నప్పటికీ అనేక కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి, ఆరోగ్యము లేకపోవడానికి,
ఈ యొక్క లేమి ఉండడానికి కారణం ఏంటంటే సాతానుడు ఉపయోగిస్తున్న ఈ యొక్క ఆయుధం అనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క అధ్యాయాన్ని తీసి ఉంచండి. లోతుగా ఆ 3 వచనాల్ని కానీ మరి మనము చూసినట్లయితే సాతానుడు మనల్ని రకరకాలుగా మోసము చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నేను ధ్యానము చేయకముందు, మనమందరం కలిసి నేర్చుకోకముందు అసలు మనతో పాటు సృష్టించిన ఈ జీవులు, పశుపక్షాదులు, చేపలు, జలచరాలు ఎలాగ మోసపోతున్నాయో, ఎలాగ నాశనం అయిపోతున్నాయో, ఎలాగ ప్రాణం కోల్పోతున్నాయో ఒకసారి మనము అర్థం చేసుకుంటే సాతానుడు మనల్ని కూడా ఇదే ఆయుధం ద్వారా మోసము చేస్తున్నాడా అనే విషయాన్ని మరి మనము అర్థం చేసుకోవచ్చు. బాగా గమనించండి, మనం అనేక సార్లు అనేక సందర్భాల్లో ఎక్కువగా మరి సీ ఫుడ్ తీసుకుంటాం, చేపలు. ఆ చేపలు పట్టేటువంటి వాడు పెద్ద చేపను పట్టడానికి చిన్న చేపని గేలం వేస్తాడు. ఆ గేలానికి చేప ఉంటుంది, కానీ ఆ చేపకి ఇంకా ఏముంటుందంటే ఆ హుక్ ఉంటుంది. ఆ సూదిగా ఉన్నది మరి తగిలిస్తాడు. ఈ పెద్ద చేప ఆహారము కొరకు నోరు తెరిచి మరి ఆ చిన్న చేప వలలో పడిపోతాడు. ఆ కొక్కెం, ఆ యొక్క హుక్ నోటికి తగులుకొని మరి ప్రాణం కోల్పోతుంది. అంటే ఆ ఆహారం వలన ప్రాణము కోల్పోయింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే పక్షుల్ని కానీ మనం గమనిస్తే ఈ వేటగాడు ఏం చేస్తాడు, కొన్ని ఆహార ధాన్యాలని కింద వేసి ఆ పక్కనే ఉచ్చి ఉంచుతాడు. ఈ యొక్క పక్షులు పైనుండి చూసి కిందకి దిగి ఆహారం తినేటువంటి క్రమంలో పొరపాటున ఆ యొక్క ఉచ్చులో కాలు వేసి ప్రాణాలు కోల్పోతాయి. అలాగే జంతువులు, ఉదాహరణకి ఈ మంకీ, కోతిని తీసుకుంటే ఆ కోతులు పట్టేటువంటి వాడు ఈ యొక్క కోతులు చూస్తుండగా ఆ యొక్క బొరియ, ఆ రంధ్రము చేసి ఆ రంధ్రంలో ఆహార ధాన్యాలను ఉంచుతాడు. తర్వాత తను వెళ్ళిపోతాడు. ఈ కోతులు చూసి కిందకు వచ్చి ఆహారం పట్టుకునేటువంటి క్రమంలో గుప్పిల్ని గట్టిగా బిగిస్తాయి. ఆహారాన్ని అందుకొని గట్టిగా బిగించి బయటికి రాలేవు, ఎందుకంటే రంధ్రము చిన్నదిగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఆహారం వలన ఈ యొక్క మరి పశుపక్షాదులు, జంతువులు ఈ యొక్క ప్రాణాలు కోల్పోతున్నాయి. మరి ఈరోజు మనం లోతుగా కానీ గమనించగలిగినట్లయితే సాతానుడు మనకెవ్వరికీ తెలియకుండా ఉపయోగించేటువంటిది ఆయుధం ఏమిటి అని అంటే ఈ తిండిబోతుతనము, గ్లట్టనీ అని ఇంగ్లీష్ బైబిల్లో మనము చూస్తాం. అనేక సందర్భాల్లో అనారోగ్యము రావడానికి, అనేక సందర్భాల్లో ఈ లేమి రావడానికి, అనేక సందర్భాల్లో సోమరితనం రావడానికి కారణం ఏంటంటే ఈ తిండిబోతుతనము. అనేక పర్యాయాలు సామెతల గ్రంథము, అలాగే ఈ యొక్క కీర్తనల గ్రంథము, అనేక సందర్భాలు కానీ మనము చూసగలిగినట్లయితే ఈ యొక్క ఆహార నియమాల వలన మరి బైబిల్ గ్రంథము మనకి సెలవిస్తున్నది అది ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తున్నది, అది మంచిది కాదని. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి అడ్డు పెట్టుకొనుము అని ఉన్నది. అనేక సందర్భాల్లో ఈ యొక్క తిండిబోతుతనం గురించి మాట్లాడుతూ ఈ యొక్క తిండిబోతుతనము ఈ సోమరితనానికి కారణమని, మాంసము హెచ్చుగా తినువారితో నువ్వు స్నేహము చేయవద్దంటే అది అందులో కీడు ఉన్నదని బైబిల్ మనకి హెచ్చరిస్తున్నది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20 నుండి 21 వచనాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, అలాగే ఈ సామెతల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే ఇందులో అనేకమైన అపాయాలు ఉన్నాయని బైబిల్ మనల్ని హెచ్చరిస్తున్నది. సాతానుడు టెంప్టర్ అని చెప్పాను, అంటే శోధిస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో ఎలాగో శోధించాడు ఒకసారి మనము లోతుగా పరిశీలించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 6 నుండి 12 వచనాలలో ఆదాముని, అవ్వని సాతానుడు ఎలాగో శోధించాడు. మోసం చేశారా? కాదు. అన్యాయం చేశారా? కాదు. ఆజ్ఞాతిక్రమం ఎలాగ చేశారు అంటే తిండి విషయంలో, అనగా ఆ రోజుల్లో తోటలో ఉన్న ఆ ఫ్రూట్, పండు విషయంలో వారు శోధింపబడ్డారు. మొత్తం మానవాళి
పడిపోవడానికి, మానవాళికి పాపము రావడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నరావతారిగా ఈ లోకానికి రావడానికి కారణం పాపమైతే, ఈ పాపము దేనివల్ల సంక్రమించింది అని గమనిస్తే తిండి వలన అనే ఆత్మీయ సత్యాన్ని మనము గ్రహించాలి. అలాగే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 18వ వచనాన్ని చూస్తే అక్కడ ఇశ్రాయేలీయులు మోషే మీద సనుగుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడి మీద సనుగుకున్నారు. ఏ విషయంలో అంటే మన్నా, తిండి విషయంలో వారు దేవుడిని శోధించారు అనే విషయాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ యొక్క కనాను దేశం వెళ్తున్నప్పటికీ, వాగ్దాన భూమిని సంతరించుకుంటున్నప్పటికీ కూడా వారు దేని చేత శోధింపబడ్డారు, దేవుడిని మోషేని శోధించారంటే తిండి విషయంలో అనే సత్యాన్ని మనం ఒకసారి గ్రహించాలి. అలాగే యాషావు, ఈ యొక్క యాషావు, యాకోబు మరి దేని విషయంలో గొడవ పడ్డారు? ఆశీర్వాదంలో గొడవ పడ్డారు. అక్కడ ప్రధానంగా మనకి కనబడేటువంటిది ఏమిటి? జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి ఎలాగ అమ్మేసుకున్నాడు అని కానీ మనం గమనించగలిగినట్లయితే అక్కడ కూడా తిండి వలన, ఈ తిండి వలన అక్కడ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యెరూషలేము దేవాలయము కూలిపోవడానికి కారణం మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభించబడిందంటే ఈ యొక్క తిండి విషయంలో. అంటే ఈ తిండి అనేటువంటిది ఎంత భయంకరంగా మానవాళిని మరి గాయపరిచిందో, గాయపరుస్తుందో, గాయపరచబడబోతుందో మనం అర్థం చేసుకోవాలనే సత్యాన్ని మనము గ్రహించాలి ఈ సమయంలో. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగో, ఆ యొక్క సంస్థానంలో ఉండేటువంటి రాజు వీరి పద్ధతుల్ని మార్చుదామని, ఆ సంస్థానంలో ఉండేటువంటి రాజు వీరి నడవడిక మారుద్దామని, వారికున్న సంస్కృతిని మార్చుదామనేటువంటి ఉద్దేశంతో తిండిని ఆఫర్ చేశాడు. అయితే ఈ యొక్క భక్తిపరులు ఆ తిండిని వద్దని అనుకున్నారు. అంటే అక్కడ కూడా ఈ రాజు తిండితో శోధించుదాం అనుకున్నాడు. దేవునికి స్తోత్రము, వారు శోధింపబడలేదు. ఇంకా మనం ముందుకెళ్తే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి కావాలి అంటే ఆహారము కావాలి, నీళ్లు కావాలి. ఇది తెలుసుకున్న సాతానుడు ఏం చేశాడంటే ఈ యొక్క రొట్టెల్ని, ఈ యొక్క రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తింటే, నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారిని తిండి ద్వారా శోధించేడు అనే సత్యాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ప్రియులారా, సాతానుడికి అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. తన అంబుల పొదిలో అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. మనకి తెలియనిది, అందరినీ శోధిస్తున్నది, భయపరుస్తున్నది, గాయపరుస్తున్నది ఏంటో తెలుసా? తిండిబోతుతనము, గ్లట్టని. కాబట్టి ఈ యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. పరలోకంలో ఉండేటువంటి దేవుని మహిమని దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే మన యొక్క శరీరంలోనికి తీసుకొని వచ్చేసాడు. మనము మాకు వెంట్రుకని తెల్లగా చేయలేము, నల్లగా చేయలేము. ఈ శరీరమును మరి దేవాది దేవుడికి అర్పించాలి. ఈ శరీరము దేవాది దేవుడు ఆలయం అనే సత్యాన్ని మనము గ్రహించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క తిండిబోతుతనము వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి, గొడవలు ఆడుకుంటున్నారు, సమాధానము కోల్పోతున్నారు, అనేక భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కుటుంబాలు, సంఘాలు నాశనం అయిపోవడానికి ఈ తిండిబోతుతనము కూడా ఒక కారణం అనే సత్యాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి సాతాను యొక్క కుతంత్రాలని మనము ఎరగని వారము కాము అని పౌలు భక్తుడు చెప్పినట్టు మన ఆత్మీయ జీవితంలో మన శరీరం ద్వారా, ఆత్మ ద్వారా, మన నడవడిక ద్వారా, మన యొక్క స్థుతి ద్వారా, ఆరాధన ద్వారా దేవుడికే మహిమ తెలియచేయాలి గనక ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించి మన నోటిని అదుపులో పెట్టుకోగలిగినట్లయితే ఈ యొక్క శరీరం ద్వారా కూడా దేవుడికి మహిమ చెల్లించేటువంటి వారుగా మనము ఉంటాం. ఎందుకు ఈ విషయాన్ని మనం గ్రహించాలంటే సాతానుడి యొక్క అంబుల పొదిలో కనబడని అస్త్రం ఏదైనా ఉన్నదంటే అది తిండిబోతుతనం. ఎప్పుడైతే ఈ నోటిని కానీ మనము కళ్ళెము పెట్టుకొని
అదుపు చేసుకుంటామో మొత్తం శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకోగలం. అందుకే ఉపవాసం అనేటువంటి ఆ సిద్ధాంతంలో అనేక పర్యాయాలు మనం నేర్చుకుంటామో తిండికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ నోటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో, మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము, తద్వారా కోపము రాదు, పాపము చేయము, అపరాధము చేయము, మోసము చేయము, అన్యాయము చేయము. నోటితో కానీ, కాలుతో కానీ, శరీరంతో కానీ ఏ యొక్క అంగం ద్వారా కూడా మనము పాపము చేయము గనక మన జీవితము దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేసేటువంటి ఆ యొక్క జీవితాల్ని దేవుడు మనకి దయచేస్తాడు గనక ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని నేర్చుకొని ఈ యొక్క తిండిపోతుతనము నుండి దూరంగా ఉండి ఈ తిండిపోతుతనము నుండి పాపము చేయకుండా ప్రభువుకి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. డియర్ వ్యూవర్స్, ఇంతవరకు మీరు వినినటువంటి వాక్య సందేశం మీకు అందరికీ దీవెనకరంగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ కార్యక్రమం గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములు మరియు ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మెయిల్ ఐడి info@febaonline.org మరియు మొబైల్ సంఖ్య 9480585039. నెక్స్ట్ మరొక ప్రోగ్రాంతో మనం కలుసుకుందాం.